యేసుక్రీస్తు స్వస్థపరిచే దేవుడు. మరి యేసుక్రీస్తును నమ్ముకున్న తర్వాత టాబ్లెట్లు వేసుకోవచ్చా? ఒకవేళ దేవుడు స్వస్థపరిచేవాడైతే డాక్టర్లతో అవసరమేముంది? హాస్పిటల్స్ అన్నీ క్లోజ్ చేసి చర్చెస్ పెడితే సరిపోతుంది కదా. బైబిల్ ఎప్పుడు కూడా నమ్మకాన్ని నింపుతుంది, కానీ మూఢనమ్మకాన్ని కాదు. దేవుని ప్రజలంటే దేవుని నమ్ముకున్నవారు. పడిపోవడానికి కారణం జ్ఞానం లేకపోవడం. నా జనులు జ్ఞానం లేక నశించిపోతున్నారు అని దేవుని వాక్యంలో చెప్పబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు సంఘానికి సమయం వ్యర్థం చేసుకోకుండా, సమయాన్ని పోనివ్వక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోమని బోధిస్తున్నారు. అజ్ఞానులు సమయాన్ని వ్యర్థం చేస్తారు. సమయాన్ని వ్యర్థం చేసేవారంటే దేవునికి అస్సలు ఇష్టం ఉండదు. ఏ పని లేకుండా ఖాళీగా కూర్చున్నప్పుడే కదా చెడు తలంపులు, చెడు ఆలోచనలు వచ్చేది. ఈజీగా ఎలా గొప్పవారవ్వాలో అనుకునేది. దేవుడు 2 చేతులు కాళ్ళు ఇచ్చింది పని చేసుకోవడానికి, కంప్లైంట్ చేయడానికి కాదు. సంవత్సరం అంతా చదవకుండా ఎగ్జామ్ ముందు రోజు హాల్ టికెట్ పెన్ పట్టుకుని వచ్చి ప్రార్థన చేయించుకునేంత మాత్రాన పాస్ అయిపోలేము. ఈ రోజుల్లో భక్తి అంటే రెడీమేడ్ ఫుడ్ లాగా అయిపోయింది. మనం ఏ పని చేయమో, సమయం ఉన్నప్పుడు ఖాళీగా కూర్చుంటాం, కానీ ప్రార్థన చేయగానే కోట్లు డబ్బు వచ్చి పడాలి. ఇష్టం వచ్చిన ఫుడ్ తింటాము. తినకూడని ఆహారం అని తెలుసు, డాక్టర్లు కూడా చెప్తారు, అయినా కూడా వినకుండా తింటాం. రోగం రాగానే మాత్రం ప్రార్థనతో తగ్గిపోవాలి. ఒకసారి ఆలోచించుకుందాం. జ్ఞానం కలిగి నడుచుకోవాలి. ఆత్మలో ఎదగాలన్నా, లోకంలో ఎదగాలన్నా, మంచి పొజిషన్ సంపాదించుకోవాలన్నా కావాల్సింది జ్ఞానం. జ్ఞానం అడిగితే దేవుడు ప్రతివానికి విస్తారంగా ఇస్తాడు.